Hi friends, this is SSC CHSL explanation paper number 41626 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st question కి వెళ్ళిపోదాం. In a company 2/3 of workers are girls, 1/2 of girls are married, 1/3 of the married girls live in hostel. If 3/4 of the boys are married and 2/3 of married boys live in hostel, calculate the part of workers who don't live in hostel. క్లియర్గా గమనించినట్లయితే మొత్తం మీద 2/3 ఆఫ్ గర్ల్స్ ఉన్నారు. మొత్తం వర్కర్స్లో 2/3 గర్ల్స్ ఉన్నారు. ఆ గర్ల్స్లో హాఫ్ మెంబర్స్కి పెళ్ళి అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద పార్ట్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వాళ్ళలో 1/3 హాస్టల్లో ఉంటున్నారంట. బాయ్స్లో 3/4 ఆఫ్ బాయ్స్కి మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారీడ్ పర్సన్స్లో 2/3 పర్సన్స్ హాస్టల్లో ఉంటున్నారంట. మనల్ని అడుగుతుంది హాస్టల్లో ఉండని వాళ్ళు ఎంత పార్ట్ ఉన్నారని అడుగుతున్నాడు. రైట్, మనం ఏం చేద్దామంటే మన దగ్గర టోటల్ ఇక్కడ 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3 మల్టిపుల్ అయిన 900ని టోటల్ అనుకుందాం. జనరల్గా మీరు ఏమంటారంటే 3 మల్టిపుల్ 300 కూడా అనుకోవచ్చు కదా అంటారు. కానీ 300 అనుకున్నప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్షన్స్ చూడాల్సి వచ్చింది. 1/2, 1/3, 3/4, 2/3 ఇలా చూడాల్సి వచ్చింది కాబట్టి 900 అనుకుంటే ఈజీగా ఉంటుంది. సో టోటల్ 900 అనుకుంటే అందులో 2/3 పార్ట్స్ గర్ల్స్ ఉన్నారు. సో టోటల్ 3 పార్ట్స్ 900 అయితే ఈచ్ పార్ట్ 300 అవుతుంది. 2 పార్ట్స్ 2 300s 600 అవుతుంది. ఇది గర్ల్స్ పార్ట్స్. మొత్తం 900లో 600 మంది గర్ల్స్ పోతే ఇంకా రిమైనింగ్ 300 మెంబర్స్ ఉంటారు. వీళ్ళెవరు అంటే ఇది బాయ్స్ అనమాట. గర్ల్స్లోకి వెళ్తే హాఫ్ ఆఫ్ ద గర్ల్స్కి మ్యారేజ్ అయిపోయింది. ఉన్నదే మొత్తం 600 మంది, అందులో హాఫ్ మెంబర్స్కి మ్యారేజ్ అయిపోయింది అంటే 300 మెంబర్స్కి మ్యారేజ్ అయిపోయింది. ఇది మ్యారీడ్ ఫీమేల్స్ అవుతారు. రైట్, నెక్స్ట్ ఆ మ్యారేజ్ అయిన వాళ్ళలో 1/3 గర్ల్స్ లివ్ ఇన్ హాస్టల్. వీళ్ళలో 1/3, 300లో 1/3 అంటే ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో మీరు గమనించినట్లయితే ఈ 100 మెంబర్స్ ఎవరంటే హాస్టల్లో ఉండే గర్ల్స్ అనమాట. నెక్స్ట్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇఫ్ 3/4 ఆఫ్ బాయ్స్ ఆర్ మ్యారీడ్, మొత్తం ఉన్న బాయ్స్ 300, అందులో 3/4 బాయ్స్కి పెళ్ళి అయిపోయింది. సో 1/4 అంటే 300లో 1/4 అంటే 75 పోతే ఇంకా 225 ఉంటుంది. సో మ్యారేజ్ అయిన బాయ్స్ ఎంతమంది అంటే 225 మెంబర్స్ ఉన్నారు. రైట్, అందులో మ్యారీడ్ పీపుల్లో 2/3 ఆఫ్ మ్యారీడ్ పీపుల్ హాస్టల్లో ఉంటున్నారు. రైట్, ఇప్పుడు నేను చేయాల్సింది 225లో 2/3 చేయాలి. 225లో 2/3 చేస్తే 3తో కట్ చేస్తే 3 7 టైమ్స్ 3 5 టైమ్స్ కట్ అయిపోతుంది. 75 2 టైమ్స్ అంటే 150. సో ఈ 150 మెంబర్స్ ఎవరంటే హాస్టల్లో ఉండే బాయ్స్. మనకి హాస్టల్లో ఉండేవాళ్ళు కాదు, ఉండని వాళ్ళు కావాలి. గమనించండి. సో టోటల్గా హాస్టల్లో ఉండే బాయ్స్ వీళ్ళు ఒక 100, వాళ్ళు ఒక 150, టోటల్గా 250 మెంబర్స్. ఈ 250 మెంబర్స్ హాస్టల్లో ఉంటున్నారు. ఎంతమందిలో అంటే 900 మెంబర్స్లో. 900లో 250 పోతే ఇంకా మిగిలేదు 650. ఈ 650 దేంట్లో టోటల్ పార్ట్లో కదా మనం చూడాల్సింది. 650 హాస్టల్లో ఉండని వాళ్ళు 900లో ఎంత పార్ట్లో చూస్తే సరిపోతుంది. సో క్యాలిక్యులేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 5తో 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5తో 18 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 13/18 అనేది మన ఆన్సర్. అది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. If a number 65742354 x46 is divisible by 11, then find the value of x. 11తో డివైడ్ అవుతుందా లేదని చెక్ చేయాలంటే ఆల్టర్నేటివ్ పొజిషన్సే కాబట్టి మనం కూడా ఆల్టర్నేటివ్ పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో 6 ప్లస్ ఎక్స్, ఎక్స్ని తర్వాత యాడ్ చేద్దాం. 6 ప్లస్ ఎక్స్, తర్వాత ఆల్టర్నేటివ్ పొజిషన్ 4, 6 ప్లస్ 4 అంటే 10 అవుతుంది. తర్వాత ఆల్టర్నేటివ్ పొజిషన్ 3, 10 ప్లస్ 3 అంటే 13 అవుతుంది. 13 ప్లస్ 4 అంటే 17 అవుతుంది. 17 ప్లస్ ఇక్కడ ఒక 5 అంటే 22 అవుతుంది. అంతవరకు యాడ్ చేస్తే మొదటి ఆడ్ నెంబర్స్ యొక్క ఆల్టర్నేటివ్స్ యాడ్ చేస్తే 22 వచ్చింది. తర్వాత మీరు గమనించుకున్నట్లయితే ఈ పార్ట్ 4, ఈ పైన 4, 4 ప్లస్ 7 11, 11 ప్లస్ 5 16, ఇక్కడ ఒక 16 ప్లస్ 2 18, 18 ప్లస్ 7 25 ప్లస్ 6 31. మీరు గమనించినట్లయితే ఈవెన్ ప్లేసెస్లో ఉంది 31. ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో దీంతో పాటు 22తో పాటు ఎక్స్ కూడా ఉంది. అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు 11 మల్టిపుల్ అవ్వాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 0 అవ్వాలి, లేదా 11 మల్టిపుల్ అవ్వాలి. రెండింటి యొక్క డిఫరెన్స్ 0 అవ్వాలి అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలని అర్థం. రైట్, మీరు గమనించినట్లయితే 31 LHSలో ఉంది, RHSలో 22 ప్లస్ ఎక్స్ ఉంది. 22కి ఎంత యాడ్ చేస్తే 31 అవుతుంది అని గమనిస్తే 9 యాడ్ చేస్తే అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 9 ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఉంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ లేకపోతే 11 మల్టిపుల్ చెక్ చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. Determine the value of x plus y by x plus 2y when 2x plus y by x plus 4y equal to 3. ఇక్కడ క్లియర్గా ఈ x ప్లస్ వై బై x ప్లస్ 2yని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేస్తే మనకు సెకండ్ పాయింట్ ఏమని ఇచ్చాడంటే 2x ప్లస్ వై బై ప్రాబ్లంలో ఇచ్చింది మాట్లాడుతున్నా x ప్లస్ 4y ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు.
ఈ పార్ట్ని తీసుకొని ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ 2y క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే సో 2x ప్లస్ వై అలాగే ఉంటుంది ఈక్వల్ టు ఈ పార్ట్ ఏమవుతుందంటే 3x ప్లస్ 3తో మల్టిప్లై 3x ప్లస్ 12y అవుతుంది. సో ఎక్స్ టర్మ్స్ అని ఒక పక్క వై టర్మ్స్ అని ఒక పక్క మాట్లాడితే ఈ ప్లస్ 3x ఇటువైపు వచ్చేసి మైనస్ 3x అవుతుంది. 2x మైనస్ 3x అంటే మైనస్ x అవుతుంది. ఆ y టర్మ్ అటువైపు వెళ్ళిపోతే మైనస్ y అయిపోతుంది. 12yలో y పోతే 11y ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించినట్లయితే x పార్ట్స్ ఏమో 11 పార్ట్స్, y పార్ట్స్ ఏమో -1 పార్ట్స్. సో x దగ్గర ఏమో 11 పార్ట్స్ పెట్టొచ్చు, y పార్ట్స్ ఏమో -1 పార్ట్. రైట్, ఈ రెండు పార్ట్స్ తీసుకెళ్లి వాడు అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాడు అడిగిన క్వశ్చన్ 11 ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే 11 ప్లస్ వై అంటే ఇక్కడ -1 ఉంది సబ్స్టిట్యూట్ చేస్తున్నా బై ఎక్స్ ప్లస్ 2y, ఎక్స్ అంటే 11 ప్లస్ 2 ఇంటూ వై అంటే -1 సబ్స్టిట్యూట్ చేసా. ఇక్కడ 11 - 1 అంటే 10 అవుతుంది. డినామినేటర్లో 11 - 2 అంటే 9 అవుతుంది. 10/9 మన ఆన్సర్. 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. For what value of y x square plus 1 by 12x plus y square is a perfect square? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే x స్క్వేర్ ప్లస్ 1 by 12x ప్లస్ y స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే y వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వటం అంటే ఇది ప్లస్లో ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అవ్వటమే కదా. రైట్, మనం ఏం చేద్దామంటే x స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ నెంబరే. సో x స్క్వేర్ అలాగే రాద్దాం. సో x స్క్వేర్ ప్లస్ 2ab అని ఉండాలి. 2 ఇంటూ a అంటే a ప్లేస్లో x, b అని ఉండాలి. ఇక్కడ మన దగ్గర 1/12 ఉంది. ఇక్కడ మనం 2 తీసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ఈ 1/12 ఏమని రాయాలంటే 1/24 అని రాయాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. 1/12xని 2x ఇంటూ 1/24 రాసుకున్నాం. 2 ఇంటూ a ఇంటూ b లేదా 2 ఇంటూ x ఇంటూ y, x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఫార్ములానే కదా. అంటే ఇప్పుడు y ప్లేస్లో ఎంత వచ్చేసింది 1/24 వచ్చింది కదా. సో మన ఆన్సర్ 1/24 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. Which of the following statement is correct about the tangents? First option లోకి వెళ్ళిపోదాం. The tangents drawn at the end of diameter of circle are parallel to the each other. ఇక్కడ క్లియర్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే సర్కిల్ యొక్క డయామీటర్ని బేస్ చేసుకొని రెండు టాంజెంట్స్ డ్రా చేసినట్లయితే అవి రెండు ప్యారలల్గా ఉంటాయి అంటున్నాడు. ఎస్, కరెక్టే. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సర్కిల్ తీసుకుంటే మీకు ఎగ్జాంపుల్ అర్థమైపోతుంది. రైట్, ఈ పార్ట్లో సర్కిల్ తీసుకుందాం. దీన్ని డయామీటర్గా మాట్లాడదాం. ఇది సెంటరు, ఈ పార్ట్ సెంటర్ అవుతుంది, అలాగే ఈ పార్ట్ డయామీటర్ అవుతుంది. డయామీటర్ బేస్ చేసుకొని ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అందాం. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని ఏం చేద్దామంటే టాంజెంట్స్ డ్రా చేద్దాం. సో రైట్, ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. చూడండి, ఎండ్ ఆఫ్ డయామీటర్స్తో కనుక టాంజెంట్స్ డ్రా చేస్తే ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉంటాయి అంటున్నాడు. ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ద లైన్ సెగ్మెంట్ విచ్ జాయిన్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ టాంజెంట్స్ టు ద సర్కిల్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఆ ఫస్ట్ దానికి జస్ట్ ఇన్వర్స్ చెప్పాడు. రెండు ఎండ్స్ని తీసుకొని టాంజెంట్స్ డ్రా చేస్తే అవి ప్యారలల్గా ఉంటే ఆ లైన్ని కలిపినప్పుడు అది డయామీటర్ అవుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ దానికి జస్ట్ క్వైట్ ఆపోజిట్ చెప్పాడు. రైట్, సారీ, దానికి ఇన్వర్స్ చెప్పాడు. అదే మాట చెప్తున్నాడు. ఫస్ట్ది సెకండ్ది రెండు ఒకేలాంటి ఆప్షన్స్ అమ్మా, అంటే అది కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ సబ్టెన్స్ ఈక్వల్ యాంగిల్ ఎట్ ద సెంటర్. టాంజెంట్స్ రెండు కూడా ఈక్వల్ యాంగిల్ని చేస్తాయంటున్నాడు. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ గీయగలం, అవి రెండు సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్ చేస్తాయంటున్నాడు. ఎస్, అది కూడా కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే, థర్డ్ ఆప్షన్ కరెక్టే. ఫోర్త్ ఆప్షన్లో ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఉంది, అది మన ఆన్సర్ అవుతుంది. రైట్, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. Which of the following option correct for SAS? SAS అంటే సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ క్రైటీరియా ఫర్ ద ట్రయాంగిల్ ABC అండ్ DEF. గమనించినట్లయితే రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు, ఒకటి ABC మరొకటి DEF. ఈ SAS రూల్ ప్రకారం సిమిలారిటీ ఏ రూల్ ప్రకారం అవుతుందో చెప్పమంటున్నాడు. ఫస్ట్ వచ్చేసరికి యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D అంటున్నాడు. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం సైడ్ తీసుకోవాలంటే ఇప్పుడు యాంగిల్ అనేది ఇక్కడ మీరు గమనించండి, SAS లో యాంగిల్ మధ్యలో ఉంది కదా, అంటే ఏకి ఇటు పక్క ఉన్న సైడు మరొక ఆ పక్క ఉన్న సైడ్ తీసుకోవాలి. ఏ యొక్క సైడ్ AC మరొకటి AB, అలాగే DE DF కరస్పాండింగ్స్ రాసినట్లయితే AC బై DE ఈక్వల్ టు ఏమని రాయాలంటే AB బై DF అని రాయాలి. ఎప్పుడు అంటే ఏ అనే యాంగిల్ D అనే యాంగిల్ ఈక్వల్ అయినప్పుడు. గమనించండి, అలాగే రాసింది ఇక్కడ AB బై DE ఈక్వల్ టు AC బై DF, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D. ఇది SAS రూల్ ప్రకారం సిమిలారిటీ రూలే. అలాగే నెక్స్ట్ కనుక సెకండ్ ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే యాంగిల్ B యాంగిల్ E
ఈ యాంగిల్ అంటున్నాడు, యాంగిల్ బి యాంగిల్ ఈ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ సైడు తీసుకోమని అర్థం. సో ఇక్కడ కూడా ఈ సైడు తీసుకోమని అర్థం. సో కరస్పాండింగ్స్ రాసినట్లయితే బీసీకి కరస్పాండింగ్ ఈఎఫ్, రైట్. అలాగే ఉంది. ఇక్కడ ఏబీకి కరస్పాండింగ్ ఏముంది, ఎఫ్సి ఉంది, ఎఫ్డి ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, మీరు గమనించండి, సేమ్ పార్ట్ ఉంది. ఏబీ యొక్క కరస్పాండింగ్ ఏముందంటే ఇదిగో డిఎఫ్ ఉంది. ఒక్క సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోండి, రైట్. ఇప్పుడు బీని ఈనమ్మా, పొరపాటు మాట్లాడు, బీని ఈని, ఈ 2 యాంగిల్స్ అన్నాడు. ఈ 2 యాంగిల్స్ తీసుకుంటే ఈ సైడు ఉండాలి కరెక్ట్గా. ఇప్పుడు బి తీసుకుంటే ఈ సైడు ఉండాలి కరస్పాండింగ్స్ కోసం. ఇక్కడ మనం బీసీకి ఈఎఫ్ అనేది కరస్పాండింగే. అలాగే ఇక్కడ మనకి ఏబీకి కరస్పాండింగ్ డిఈ. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే సిఎఫ్ అన్నాడు. ఈ సిని ఈఎఫ్ని ఈక్వల్ అన్నాడు. సి తీసుకున్నట్లయితే ఈ 2 సైడ్స్ తీసుకోవాలి. అలాగే ఎఫ్ తీసుకున్నట్లయితే ఈ 2 సైడ్స్ తీసుకోవాలి, రైట్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే బీసీకి కరస్పాండింగ్ ఈఎఫ్ అవుతుంది. బీసీ ఈఎఫ్ కరస్పాండింగ్ రాశాడు. అలాగే ఏసీకి కరస్పాండింగ్ ఏమని రాశాడంటే డిఎఫ్ రాశాడు, కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే, థర్డ్ ఆప్షన్ కరెక్టే, ఆల్ ఆప్షన్స్ కరెక్టే. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. సిమిలారిటీ ప్రూవ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. If price of the table is increased by 25%, then a person can buy 25 tables less for 25,000. What is the original price of the table? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే టేబుల్ కొందామని మార్కెట్కి వెళ్తే 25% ప్రైస్ పెరిగిందని చెప్పాడు. దానివల్ల ఏంటంటే కొనాల్సిన టేబుల్స్ కంటే ఒక 25 టేబుల్స్ తక్కువ కొనుక్కొచ్చుకున్నాను. 25,000 రూపీస్ మొత్తం బడ్జెట్. అయితే ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తము 25,000 రూపాయలు తీసుకెళ్లి టేబుల్స్ కొందామనుకున్నా. ఈ 25,000 రూపీస్ తీసుకెళ్లిన తర్వాత వాడు ప్రైస్ 25% పెరిగిందని చెప్పాడు. అసలు 25,000కి 25% అంటే ఎంతో క్యాన్సిల్ చేద్దామని చేస్తే 25 టైమ్స్ 625 పర్సెంటేజ్ అంటే 00 క్యాన్సిల్ అయిపోయి మొత్తం మీద 6,250 మిగులుతుంది. 25% ఆఫ్ 25,000 అంటే 6,250. సో ఇప్పుడు నా దగ్గర 6,250 లేకపోవటం వల్ల 25 టేబుల్స్ తక్కువ కొనుక్కున్నా. అంటే 25 టేబుల్స్ కాస్ట్ 6,250 అనే కదా, రైట్. అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ 25 టేబుల్స్ కాస్ట్. మనకు కావాల్సింది వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్. ఒక టేబుల్ గురించి కావాలి. 25 టేబుల్స్ కాస్ట్ 6,250 అయితే 1 టేబుల్ ఎంతో కనుక్కున్నా. ఇదంతా ఎప్పుడు అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాక. ఎంత ఇంక్రీజ్ అయ్యాక? 25%. మనల్ని కనుక్కోమంది ఒరిజినల్ ప్రైస్. సో ఇదంతా ఎప్పుడు 25% ఇంక్రీజ్ అయ్యాక, కాబట్టి ఇదంతా 125%. మనం కనుక్కోవాల్సింది ఒరిజినల్ 100% కనుక్కుంటే సరిపోతుంది, రైట్. క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 25 625ని 25 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 25 125ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 × 5 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 20 × 0 ఇక్కడ 10 ఉంది. 200 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. A sum of 125 is divided among u, v and w in such a way that u gets 10 more than v and v gets 5 more than w. What is the ratio of their shares? మొత్తం మీద 125 రూపీస్ ఉన్నాయి. 3 పర్సన్స్ పంచాలి. ఆ 3 పర్సన్స్ u, v, w వీళ్ళకి షేర్ చేయాలి, రైట్. u అనేవాడికి v కంటే 10 రూపీస్ ఎక్కువ వస్తాయి. v అనేవాడికి w కంటే 5 రూపీస్ ఎక్కువ వస్తాయి. మనల్ని కనుక్కోమంటుంది. ఆ ముగ్గురు యొక్క షేర్స్ రేషియో కనుక్కోమంటున్నాడు. దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే మనం ఎప్పటికైనా పంచాల్సింది ఇక్కడ 125 రూపీస్ పంచాలి. అంటే టోటల్ పార్ట్స్ 125ని కట్ చేయగలగాలి, అది ఇక్కడ రూల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 12 + 10 32, 32 + 9 41. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ 125ని కట్ చేయట్లేదు. 125 అంటే 5 మల్టిపుల్ కదా, అసలు టోటల్ పార్ట్స్ 5 మల్టిపుల్ రావాలి ఇక్కడ, లేదా 25 పార్ట్స్ రావాలి, రైట్. 10 + 8 18, 8 + 7 25. ఇది 25 125ని కట్ చేస్తుంది కాబట్టి హోల్డ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ 13 + 7 20, 20 + 10 30, 30 125ని కట్ చేయదు. సో 5 + 4 9, 9 + 3 12, 12 అనేది కూడా 125ని కట్ చేయదు. సో సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. ఇలా చేయొచ్చు. లేదు ప్రాసెస్ కావాలి అనుకున్నట్లయితే u, v, w అనే 3 పర్సన్స్ ఉన్నారు. లాస్ట్ పర్సన్ w దగ్గర x రూపీస్ అనుకుంటే ఆటోమేటిక్గా v దగ్గర 5 రూపీ మోర్ ఉంటుంది కాబట్టి x + 5 రూపీ ఉంటుంది. u దగ్గర 10 రూపీ మోర్ దెన్ v కాబట్టి x + 5 కంటే 10 మోర్ కాబట్టి x + 15 ఉంటుంది. వీళ్ళ ముగ్గురు యొక్క టోటల్ సమ్ ఎంత అంటే 125 రూపీస్ అవుతుంది. అందులో దీన్ని క్యాలిక్యులేషన్ చేసి x కనుక్కొని xని x + 5ని x + 15ని రాస్తే రేషియో వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. వెరిఫికేషన్ చేయండి. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. In an alloy, lead and tin are in the ratio of 2:3. In the second alloy, the ratio of same elements is 3:4.
equal quantity of these two alloy are mixed to form a new alloy, then what will be the ratio of these two ఎలిమెంట్స్ ఇన్ న్యూ ఎలాయ్. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే మన దగ్గర 2 ఎలాయ్స్ ఉన్నాయి. అందులో లెడ్కి టిన్కి రేషియో 2:3, లెడ్కి టిన్కి రేషియో 3:4. ఈ మొత్తాన్ని కలిపి ఒక న్యూ ఎలాయ్లో పోస్తున్నాడు. ఆ తర్వాత లెడ్ అండ్ టిన్ యొక్క రేషియో ఎంతో కనుక్కోమంటున్నాడు. రైట్, అలా యాడ్ చేసేటప్పుడు లెడ్ పార్ట్స్ లెడ్కే ఈక్వల్ అవుతుంది, టిన్ పార్ట్స్ టిన్కే ఈక్వల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, యాడ్ అవుతుంది. సరే, ఫస్ట్ దాంట్లో లెడ్ పార్ట్స్ ఎంత ఉందంటే 2/5 పార్ట్స్ ఉంది. సెకండ్ దాంట్లో లెడ్ పార్ట్స్ ఎంత ఉందంటే 3/4 7 పార్ట్స్ ఉంది. రైట్, అబ్జర్వ్ చేయండి. ఇది టోటల్గా ఫైనల్ వెసల్లో ఉన్న లెడ్ పార్ట్స్. నెక్స్ట్ ఫస్ట్ ఎలాయ్లో ఉన్న టిన్ ఎంత అంటే 3/5 పార్ట్స్. అలాగే సెకండ్ వెసల్లో ఉన్న టిన్ ఎన్ని పార్ట్స్ అంటే 4/7 పార్ట్స్. చూడండి, లెడ్కి యాడ్ అయిపోయింది, అలాగే టిన్కే యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా రేషియో చెప్పమంటున్నాడు ఆ 2 ఎలిమెంట్స్కి. గమనించినట్లయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 7 2 14, 3 5 15. 14 + 15 అంటే 29 అవుతుంది. డినామినేటర్లో 5 × 7 35 అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 7 3 21, 5 4 20, 20 + 21 41, by 5 7 35. రెండు చోట్ల 35 కామన్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 29:41 మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. Average of 6 boys is 14 years. Average age of 11 girls is 12 years. What is the average of all boys and girls? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే యావరేజ్ ఆఫ్ 6 బాయ్స్ 14 అంటున్నాడు, యావరేజ్ ఆఫ్ 11 గర్ల్స్ 12 అంటున్నాడు. అందరి బాయ్స్ యొక్క గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, ముందు స్టెప్ రాద్దాం. 6 మంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 14 కాబట్టి టోటల్ 6 14s అవుతుంది. 11 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 12 కాబట్టి 11 12s టోటల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఆల్ క్లాస్ యొక్క టోటల్ కావాలి కాబట్టి బాయ్స్ టోటల్ని గర్ల్స్ టోటల్ని యాడ్ చేస్తే క్లాస్ టోటల్ వచ్చింది. సో బై నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 6, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 11, టోటల్ ఆర్ 17. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. నేనేమంటానంటే ఇంత క్యాలిక్యులేషన్ చేసే బదులు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మనం బాయ్స్ అండ్ గర్ల్స్ అనగానే వెంటనే ఆటోమేటిక్గా ఎలిగేషన్కి వెళ్ళిపోతాం. 2 పార్ట్స్ అనగానే ఎలిగేషన్కి వెళ్ళిపోతాం. ఎలిగేషన్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని హోమోజీనియస్లు రాస్తాం, రూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించండి, బాయ్స్ యొక్క యావరేజ్ 14 ఇయర్స్. అలాగే గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 12 అని ఇచ్చాడు. రైట్, 12 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మిక్చర్ టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ కావాలి. ఎలిగేషన్ యొక్క రూల్ ఏంటంటే ఈ మిక్చర్ అనేది ఒక వాల్యూ కంటే షేపర్ ఉండాలి, ఒక వాల్యూ కంటే హయ్యర్ ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ వాల్యూ 12 కంటే ఎక్కువ ఉండాలి, 14 కంటే తక్కువ ఉండాలి. ఇది మన రూల్. 12 కంటే ఎక్కువ, 14 కంటే తక్కువ. ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. 12 కంటే ఎక్కువ ఉండాలి, ఇది పోయింది. రైట్. 14 కంటే తక్కువ ఉండాలి, ఇది పోయింది. 14 కంటే తక్కువ ఉండాలి, ఇది పోయింది. ఇక మిగిలింది ఫస్ట్ ఆప్షనే కదా, సో అదే ఆన్సర్ అవుతుంది. రైట్, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఆప్షన్స్ చూడటం జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 61. Simple interest on a sum for 10 years is equal to 5% of the principal. In how many years interest will be equal to the principal? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్లో 10 ఇయర్స్కి ప్రిన్సిపల్ యొక్క 5% ఇంట్రెస్ట్గా వచ్చిందంట. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ వాల్యూకి ఈక్వల్గా ఇంట్రెస్ట్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ప్రిన్సిపల్ అంటే 100. సో ఈ 100కి 5% అంటే 5 రూపీ. 10 ఇయర్స్కి 5 రూపీ ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు కావాల్సింది ప్రిన్సిపలే ఇంట్రెస్ట్గా రావాలి. అంటే 100 రూపీ ఇంట్రెస్ట్గా రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది ఇక్కడ పాయింట్ గమనించండి. రైట్, ఈ 5 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 20 10 టైమ్స్ అంటే 200 అవుతుంది. అంటే 200 ఇయర్స్ పడుతుంది. ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 62. The ratio of selling price to that cost price is 21:16. What is the profit percentage? Selling price 21 parts ఉంది, కాస్ట్ ప్రైస్ 16 parts ఉంది. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే 5 parts ఉంటుంది. సో 21కి 16కి డిఫరెన్స్ 5/16 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. రైట్, క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 5 టైమ్స్ అంటే 125 అవుతుంది బై 4. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 4 30 టైమ్స్ 120. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలంటే 30కి దగ్గరగా ఉండాలి అండ్ మోర్ దెన్ 30 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేసినట్లయితే ఇక్కడ మాత్రమే ఉంది, 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. దినేష్ పర్చేస్ 10 డజన్స్ ఆఫ్ యాపిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 180 రూపీ పర్ డజన్. ఇక్కడ డజన్ని 180 రూపీస్ చొప్పున 10 డజన్లు కొనుక్కున్నాడు. హీ సోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 19.5. అందులో ఒక్కొక్క దాన్ని 19.5 చొప్పున అమ్ముతున్నాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ దినేష్? ఇందులో దినేష్ యొక్క ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చిన్న లాజిక్.
ఇక్కడ 180 రూపీస్ ఎన్ని కొన్నాడు అంటే డజన్ కొన్నాడు. సో 180 రూపీస్ డజన్కి 180 రూపీస్ పడింది అంటే ఒక్కొక్క దానికి ఎంత పడుతుంది అన్నట్లయితే డజన్కి 12 ఉంటాయి కదా. సో 180 అనేది 12 ఆర్టికల్స్కి అయితే 1 ఆర్టికల్కి ఎంతో చెక్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే 12 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది, 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 15 రూపీ. అలాగే ఒక్కొక్క దాన్ని ఎంత కమ్ముకున్నాడు అంటే 19.5 రూపీస్ కమ్ముకున్నాడు. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 19.5లో 15 పోతే ఇంకా 4.5 ప్రాఫిట్ వచ్చింది. ఈ 4.5 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. సో క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఈ డెసిమల్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 15 45లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 10 30. సో 30% ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 64. If x is equal to 4 plus root 15, then what is the value of x square plus 1 by x square? ఇక్కడ క్లియర్గా బిట్ చూస్తే x ఇచ్చాడు, మనల్ని అడుగుతుంది x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ గురించి. అసలు 1 by x ఉంటేనేగా 1 by x స్క్వేర్ వచ్చేది. కాబట్టి మనం ఏం చేద్దామంటే x నుంచి 1 by x తీసుకొద్దాం. సో 1 by x ఎలా వస్తుందంటే 4 ప్లస్ రూట్ 15 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 4 మైనస్ రూట్ 15 తీసుకుంటే సరిపోతుంది, ఇన్వర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గమనించండి, ఒకవేళ తెలియకపోతే అలా తీసుకోవాలని తెలియకపోతే x is equal to 4 ప్లస్ రూట్ 15 ఇచ్చాడు, రైట్. దీన్ని నాకు 1 by x లోకి కావాలి. 1 by x అంటే ఇన్వర్స్లోకి తీసుకోవడం అని చెప్పా. 4 ప్లస్ రూట్ 15 ఇన్వర్స్లోకి మార్చుకున్నా, 1 ప్లస్ రూట్ 15 అని మార్చుకున్నా. ఆ తర్వాత ఏం చేయాలంటే డినామినేటర్లో ఉన్న 4 ప్లస్ రూట్ 15ని రేషనలైజ్ చేయాలి 4 మైనస్ రూట్ 15తో. న్యూమరేటర్ని డినామినేటర్ని 4 మైనస్ రూట్ 15తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 4 మైనస్ రూట్ 15 అలాగే ఉంటుంది, 1 × 4 మైనస్ రూట్ 15 అలాగే ఉంటుంది. డినామినేటర్లో ఇదంతా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది కదా. 4 స్క్వేర్ అంటే 16, రూట్ 15 స్క్వేర్ అంటే 15, 16 మైనస్ 15 అంటే 1 అవుతుంది. సో ఫైనల్గా 4 మైనస్ రూట్ 15 అనేది ఎక్స్ యొక్క ఇన్వర్స్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ స్క్వేరు బి స్క్వేర్ యొక్క రిజల్ట్ కనుక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క రిజల్ట్ కనుక ఉంటే 1 అనుకుంటే 4 ప్లస్ రూట్ 15 ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇన్వర్స్ 4 మైనస్ రూట్ 15 తీసుకోవచ్చు, రైట్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 15 అయితే 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ రూట్ 15 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్గా మనకేం తెలుస్తుంది అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 8 ప్లస్ రూట్ 15 మైనస్ రూట్ 15 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 8. మనల్ని కనుక్కోమంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోమన్నాడు. మనకేం తెలుసు అంటే ఇలా కనుక్కోమంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కనుక ఏ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోవడానికి ఆల్రెడీ మనం ఫార్ములాలు నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే ఏ స్క్వేర్ మైనస్ 2, ఏని స్క్వేర్ చేసి మైనస్ 2 చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో 8 ఉంది, 8ని స్క్వేర్ చేస్తే 64 మైనస్ 2 చేయాలి. 64 మైనస్ 2 అంటే 62 అవుతుంది, రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 62. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. Some Mosons promised to a work in 10 days but 8 of them were absent and remaining did the work in 18 days. What was the original number of Masons? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే సమ్ పర్సన్స్ ఒక వర్క్ని 10 డేస్లో చేసి పెడతామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో 8 పర్సన్స్ యాబ్సెంట్ అయ్యారు. దానివల్ల 18 డేస్ పట్టింది వర్క్ అనేది. అయితే ఒరిజినల్గా ఎంతమంది పర్సన్స్ ఉన్నారని అడుగుతున్నాడు. సో ఒరిజినల్గా ఎక్స్ పర్సన్స్ ఉన్నారు. ఎక్స్ పర్సన్స్ 10 డేస్లో చేసి పెడతామన్నారు వర్క్ని. కానీ ఆ వర్క్ని ఎంతమంది చేశారంటే 8 పర్సన్స్ ఆబ్సెంట్ అవ్వటం వల్ల ఎక్స్ మైనస్ 8 పర్సన్స్ చేశారు. ఎన్ని డేస్లో చేశారంటే 18 డేస్లో చేశారు, రైట్. ఎక్స్ పర్సన్స్ 10 డేస్ చేద్దాం అనుకున్న వర్క్ని ఎక్స్ మైనస్ 8 మెంబర్స్ 18 డేస్ చేశారు. స్టెప్ మీకు అర్థమైంది, క్యాలిక్యులేషన్ మాట్లాడుతున్నా, రైట్. గమనించినట్లయితే ఇదొక 10x, ఇదొక 18x. ఈ 18x ఇటు వచ్చేస్తే మైనస్ 18x అవుతుంది. 10x మైనస్ 18x అంటే మైనస్ 8x మిగులుతుంది. ఈక్వల్ ఇక్కడ ఏం మిగిలిందంటే మైనస్ 8 ఇంటూ 18 మిగిలింది, రైట్. మైనస్ 8 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 18. ఒరిజినల్ పర్సన్స్ ఆర్ 18. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. A boat goes 8 km upstream and 12 km downstream in 7 hours. It goes 9 km upstream and 18 km downstream in 9 hours. What is the speed of the boat in still water? ఇక్కడ క్లియర్గా కనుక్కోమంటుంది. స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ కనుక్కోమంటున్నాడు, అంటే ఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అని అర్థం. ఇంకో పాయింట్ గుర్తు చేస్తున్నాను. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ అని, అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ అని. ఈ పాయింట్స్ బాగా గుర్తుండాలి, రైట్. ఈ బిట్స్ చాలా రేర్గా వచ్చే బిట్టు, ఇంపార్టెంట్ బిట్టు, ఇప్పటికి చాలాసార్లు వచ్చిన బిట్టు కూడా, రైట్.
క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 8 కిలోమీటర్ అప్ స్ట్రీమ్లో 12 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 7 అవర్స్ పడుతుంది. అదే పాయింట్ రాస్తున్నా. 8 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అంటే M-S, నేను డిస్టెన్స్ బై స్పీడ్ రాసే టైం వస్తుంది. అలాగే 12 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు కాబట్టి 12 బై డౌన్ స్ట్రీమ్ అంటే M+S, ఈసారి కూడా డిస్టెన్స్ బై స్పీడే రాసే టైం వస్తుంది. టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 7 అవర్స్ అంటున్నాడు. రైట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, సెకండ్ పార్ట్ 9 కిలోమీటర్ అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాను అంటున్నాడు. 9 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే M-S. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 18 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే M+S, టోటల్ టైమింగ్స్ వచ్చేసరికి 9 అవర్స్ అంటున్నాడు. రైట్. ఇందులో మనల్ని కనుక్కోమంది M కనుక్కోమంటున్నాడు. ఈ బిట్ని ఎలా చేయాలి అంటే, ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయకుండా మనం ఎజంప్షన్ బేస్ చేయటం కానీ ఆప్షన్ వెరిఫికేషన్ చేయటం కానీ చేయాలి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ముందు ఏమనుకుందామంటే, ఇక్కడ మన దగ్గర 8 ఉంది కాబట్టి 8 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాసేద్దాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 8 యొక్క ఫ్యాక్టర్ 1 అవుతుంది, 2 అవుతుంది, 4 అవుతుంది, 8 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ 8 అనేది క్యాన్సిల్ అవ్వాలంటే డినామినేటర్లో 1 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ ఉండాలి. అబ్జర్వ్ చేయండి. రైట్. ఫస్ట్ ఆప్షన్లో M బదులు 5 ఉంది. ఇప్పుడు ఈ M బదులు కనుక 5 తీసుకున్నట్లయితే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, M బదులు 5 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ S ప్లేస్లో ఏముండొచ్చు అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ 1 కదా, అంటే S ప్లేస్లో 4 ఉండొచ్చు. ఎందుకంటే M-S చేస్తే 1 రావడానికి అవకాశం ఉంది. 1 అనేది 8ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి S ప్లేస్లో 4 ఉంటే సరిపోతుంది అనుకుంటే. 5 - 4 1 8ని 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 8 ప్లస్ సంథింగ్ 7 అవ్వదు కాబట్టి S ప్లేస్లో కంపల్సరీ 4 అయితే ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్ ఫ్యాక్టర్ 2. ఇప్పుడు నాకు ఈ మొత్తం M-S ప్లేస్లో 2 రావాలంటే S ప్లేస్లో ఎంత తీసుకోవాలి? M ప్లేస్లో 5 ఉన్నప్పుడు S ప్లేస్లో 3 తీసుకుంటే 5 - 3 2. సో 2 ఉంటే 2 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడికి వస్తే 5 + 3 అంటే 8 ఫ్రాక్షన్ పడుతుంది. ఫ్రాక్షన్ అయితే ఉండకూడదు. అంటే ఇప్పుడు మన దగ్గర S = 3 కూడా కుదరలా. నెక్స్ట్ పాయింట్ 4 ఉంది. మరి 5 M-S చేస్తే 4 రావాలి. M ప్లేస్లో 5 ఉంది. ఆటోమేటిక్గా S ప్లేస్లో ఎంత ఉంటే సరిపోతుంది? 1 ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే M-S 5 - 1 అంటే 4 8ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 + 1 అంటే 6 12ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అదొక 2 ఇదొక 2 యాడ్ అయితే 4 అవుతుంది. బట్ 7 అయితే అవ్వదు. అంటే ఇప్పుడు ఈ పాసిబిలిటీ కూడా లేదు. నెక్స్ట్ పాసిబిలిటీ 8. 5లో నుంచి ఎంతను తీసేసినా 8 రాదు కదా, నెగిటివ్లోకి వెళ్ళిపోతాం కదా, స్పీడ్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ వర్కౌట్ అవ్వలేదు. రైట్. సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఆప్షన్ కూడా మళ్ళీ ఫ్రెష్గా రాస్తున్న స్టేట్మెంట్స్, ఎందుకంటే అర్థం కావడం కోసం. 8 ఏమో అప్ స్ట్రీము M-S, ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే రాస్తున్నా. 12 కిలోమీటర్ డౌన్ స్ట్రీము M+S = 7 అవర్స్ అని ఇచ్చేసాడు. రైట్. ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చాం. 4 ఇందాకట్లాగే 8 యొక్క ఫ్యాక్టర్స్ ఇలా చేస్తేనే ఈజీగా ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా చేస్తే సరిపోతుంది. 1 2 4 8 ఫ్యాక్టర్స్. M ప్లేస్లో 4 ఫిక్స్డ్గా ఉంటుంది సెకండ్ ఆప్షన్ ప్రకారం. ఇప్పుడు నాకు కావాల్సింది 1 రావాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ 1 కావాలి. ఎప్పుడు M-S చేస్తే 1 రావాలి. M-S 1 రావాలంటే S ప్లేస్లో 3 ఉంటే సరిపోతుంది. రైట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 4 - 3 1 8 టైమ్స్ పోతుంది. 8ని 1 8 టైమ్స్ కట్ చేస్తుంది. 8 ప్లస్ సంథింగ్ 7 అయితే అవ్వదు. అంటే ఈ పాసిబిలిటీ 3 పాసిబిలిటీ పోయింది. నెక్స్ట్ పాసిబిలిటీ 2 ఫ్యాక్టర్ రావాలి నాకు. M-S చేసినప్పుడు 2 రావాలి అంటే ఇప్పుడు M ప్లేస్లో 4 ఉంది కాబట్టి S ప్లేస్లో 2 తీసుకుంటే సరిపోతుంది. 4 - 2 చేస్తే 2 అవుతుంది. 8ని 4 టైమ్స్ కట్ చేస్తుంది. 4 + 2 అంటే 6 12ని 2 టైమ్స్ కట్ చేస్తుంది. 2 + 2 అంటే 4 7 అయితే అవ్వదు. అంటే ఈ పాసిబిలిటీ కూడా పోయింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ 4 రావాలి. 4లోంచి 0 తీసేస్తేనే 4 వస్తుంది. కానీ స్పీడ్ ఎప్పుడు 0లో ఉండదు కదా, కాబట్టి ఇది కాదు, ఇది కుదరదు. నెక్స్ట్ పార్ట్ 8. 4లోంచి ఎంత తీసేస్తే 8 వస్తుంది? S నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. స్పీడ్ నెగిటివ్లో ఉండదు కదా, అంటే ఇది కూడా కుదరలా. సెకండ్ ఆప్షన్ కూడా కుదరలేదు. అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నా. మళ్ళీ 8/M-S M-S ప్లస్ 12/M+S = 7. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి థర్డ్ ఆప్షన్లో వచ్చేసరికి M ప్లేస్లో 2 ఉంది ఫిక్స్డ్. ఈ పాయింట్ ఫిక్స్. రైట్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే 1 2 4 8 ఫ్యాక్టర్స్. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ S ప్లేస్లో నాకు మొత్తం మీద M-S చేస్తే 1 రావాలి. S ప్లేస్లో ఎంత ఉంటే పాసిబుల్? 1 ఉంటే పాసిబుల్. 2 - 1 చేస్తే 1 వస్తుంది. 1 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 8 + సంథింగ్ 7 అవ్వదు కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవ్వట్లా. ఈ పార్ట్ పోయింది. 1 ఫ్యాక్టర్ రావట్లా. నెక్స్ట్ 2 రావాలి. 2లోంచి ఎంత తీసేస్తే 2 వస్తుంది? 0 తీసేస్తే. కానీ S అనేది 0 అవ్వదు కదా, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 0 అవ్వదు కాబట్టి ఈ కుదరలా.
4 రావాలి. 2లోంచి ఎంత తీసేస్తే 4 వస్తుంది, ఆటోమేటిక్గా వేస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్లో ఉండకూడదు కాబట్టి ఇది కూడా కుదరలా. నెక్స్ట్ 8 రావాలి. 2లో మళ్ళీ ఎంత తీసేస్తే 8 వస్తుంది, నెగిటివ్ తీసేస్తే వస్తుంది కాబట్టి ఇది కూడా కుదరలేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కుదరలేదు కాబట్టి ఇక మిగిలింది ఫోర్త్ ఆప్షనే, అదే మన ఆన్సర్. ఇలా వెరిఫికేషన్ చేసుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. విచ్ మూవీ ఇస్ ద పై చార్ట్ ఇచ్చాడు, డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా. విచ్ మూవీ ఇస్ ద ఫేవరెట్ ఆఫ్ మోస్ట్ పీపుల్ సర్వేడ్. ఇక్కడ గమనించినట్లయితే ఎక్కువ విచ్ మూవీ ఫేవరెట్ ఏదో విచ్ మూవీ ఇస్ ద ఫేవరెట్ ఆఫ్ మోస్ట్ పీపుల్, ఎక్కువ మంది పీపుల్ ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. గమనించండి, ఈ పై చార్ట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఎక్కువ మంది పీపుల్ ఏలో ఉన్నారు, 450 మెంబర్స్ ఎక్కడ ఉన్నారు. సో ఏనే ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ రెస్పాండెడ్ టు ద సర్వే. ఆ పై చార్ట్లో ఉన్న టోటల్ యాడ్ చేసుకోవటమే. యాడ్ చేసేటప్పుడు ఇదొక 450, ఇదొక 50, అక్కడికి 500 అయింది. అలాగే ఇదొక 250, ఇదొక 350, అక్కడికి 600 అయింది. 500, 600, 1100, 1100, 300, 1400, 1400, 100, 1500, 1500, 300, 1800. సో టోటల్ పీపుల్ 1800. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. 1800 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. బిట్ నెంబర్ 69. The measure of the central angle of the sector representing number of people whose favorite movie is C in degrees. Cని సెంట్రల్ యాంగిల్ డిగ్రీస్లో చెప్పమంటున్నాడు. మన దగ్గర టోటల్ పీపుల్ ప్రీవియస్ బిట్లో కౌంట్ చేసాం 1800 మెంబర్స్ ఉన్నప్పుడు 360 డిగ్రీ యాంగిల్ చూపిస్తుంది. టోటల్ ఉంటే 360 డిగ్రీ. అందులో మనకు కావాల్సింది ఇక్కడ 100 పార్ట్స్ గురించే కనుక్కోమంటున్నాడు. రైట్, క్యాన్సిల్ చేసినట్లయితే 0000 క్యాన్సిల్ అయిపోయింది. 18 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో సి అనేది 20 డిగ్రీ డినోట్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. Respondents who say their favorite movie D and those who say their favorite movie is B constitute what percent of total respondents. నాకు కావాల్సింది ఏంటంటే డి అండ్ బి యొక్క టోటల్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. డి నేమో 300 ఉంది, బి కూడా 300 ఉంది. ఈ 300 ప్లస్ 300 టోటల్ కావాలి కదా. సో మొత్తం మీద 600 అవుతుంది. ఈ 600 మెంబర్స్ టోటల్ పీపుల్లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. టోటల్ పీపుల్ ఆర్ 1800. సో 600 1800లో ఎంత పర్సెంట్ అంటున్నాడు. 600 1800లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 100/3 అంటే 33.33% అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 71. The perimeter and length of one of the diagonal of rhombus is 26 cm and 5 cm respectively. Find the length of other diagonal. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే మనకు రాంబస్ ఇచ్చాడు. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. పెరిమీటర్ ఎంత అంటున్నాడు అంటే 26 సెంటీమీటర్ అంటున్నాడు. సో ఇప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ కూడా 4a 26 అని ఇచ్చాడు. ఆటోమేటిక్గా a = 26/4 అంటే 26ని 2 టైమ్స్ హాఫ్ చేయటం. 1 టైం హాఫ్ చేస్తే 13, 2 టైమ్స్ హాఫ్ చేస్తే 6.5 అవుతుంది. సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ సైడ్ 6.5, ఈ సైడ్ 6.5, ఈ సైడ్ 6.5, ఈ సైడ్ 6.5. రైటా. అందులో వన్ ఆఫ్ ద డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు 5 సెంటీమీటర్ అని. ఈ లెంత్ ఇచ్చాడు అనుకుందాం 5 సెంటీమీటర్. అదర్ డయాగ్నల్ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇవి పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతాయి. ఇప్పుడు ఈ 5 ఎలా విడిపోతుందంటే 2.5 అండ్ 2.5గా విడిపోతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇందులో ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటున్నాను కాబట్టి ఈ పార్ట్ దగ్గర 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి హైపోటెనస్ తెలుసు, సైడ్ తెలుసు. అదర్ సైడ్ కనుక్కుందాం. సో హైపోటెనస్ స్క్వేర్లో నుంచి సైడ్ స్క్వేర్ తీస్తే సైడ్ స్క్వేర్ వస్తుంది. దాన్నే స్టెప్ రూపంలో రాస్తే 6.5 స్క్వేర్లో నుంచి హైపోటెనస్ స్క్వేర్లోంచి ఒక సైడ్ స్క్వేర్ 2.5 స్క్వేర్ని తీసేస్తే మరొక సైడ్ స్క్వేర్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. 6.5ని స్క్వేర్ చేస్తే 5 ఉంది కాబట్టి 5 5 25. 6 యొక్క ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ 7. 6 7 42. సో 2 డెసిమల్స్ వస్తాయి. 42.25. 2.5ని స్క్వేర్ చేస్తే 6.25 అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 42.25లో 6.25 పోతే ఇంకా 36 మిగులుతుంది. ఇది ఏంటి అంటే అదర్ సైడ్ స్క్వేర్. సో అదర్ సైడ్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అదర్ సైడ్ అంటే ఈ పార్ట్ 6 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ పార్ట్ వరకు. ఈ పార్ట్ 6 అయితే ఈ పై పార్ట్ కూడా 6 అవుతుంది. సో టోటల్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఎంత అవుతుందంటే 6 + 6 12 అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. If the area of semicircle is 1925 cm², then find its radius. సెమీసర్కిల్ యొక్క ఏరియా ఇచ్చాడు 1925 అని. రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెమీసర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr²/2. π అంటే 22/7. r² రేడియస్ తెలీదు. /2 = ఎంత అని ఇచ్చాడంటే 1925 అని ఇచ్చాడు. ఈ 2తో 22ని 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నా. ఈ 11తో 1925ని క్యాన్సిల్ చేస్తున్నా. 11 1 టైము, ఇంకా 82 ఉంది. 11 7 టైమ్స్, ఇంకా 5 75 ఉన్నట్టుంది. 11 5 టైమ్స్. రైట్, క్యాన్సిల్ అయిపోయింది.
175 ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 175, ఇక్కడ ఒక బై 7 ఉంది, ఇటు వచ్చేస్తే ఇంటూ 7 అయిపోతుంది. నేను ఏమని మాట్లాడుతున్నానంటే 175ని 25 ఏళ్లుగా మాట్లాడుతున్నా, 25 7 టైమ్స్గా మాట్లాడుతున్నా, పక్కన ఇంకొక 7 ఉంది. సో ఇప్పుడు నాకు ఆర్ కావాలంటే స్క్వేర్ రూట్ చేయాలి. 25 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 5, 7 ఇంటూ 7 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 7. సో 5 ఇంటూ 7 35 అవుతుంది. రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ 35, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The total surface area of cube is 253.5 centimeter square. Find its side. Total surface area of cube formula 6a square అవుతుంది. 6a square వాల్యూ 253.5 అన్నాడు. 253.5 ని మనం ఎలా రాసుకుందామంటే 250లో హాఫ్, 250 ఏ నెంబర్లో హాఫ్, 500లో హాఫ్. అలాగే 3 అనేది 6లో హాఫ్ అంటే 506. ఇది ఒక 0.5 అంటే 1లో హాఫ్, 507/2 అని మాట్లాడదాం. 253.5ని 507/2 అని మాట్లాడదాం క్యాలిక్యులేషన్ కోసం. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 3తో క్యాన్సిల్ చేస్తే 3 16 టైమ్స్ 48, 3 9 టైమ్స్ 27. సో ఈ 2 అనేది ఇటు వచ్చేసి ఇంటూ 2గా మారిపోతుంది. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 169/4. ఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169 13, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2. సో మన ఆన్సర్ 13/2, దట్ ఈస్ 6.5. 6.5 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాం. బిట్ నెంబర్ 74. ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ రైట్ యాంగిల్ డట్ ఈ దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఎఫ్ దగ్గర 30 డిగ్రీ ఉంది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ డి మైనస్ 1/3. మరి మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ ట్రయాంగిల్లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి. ఈ దగ్గర 90 ఉందంటున్నాడు, ఎఫ్ దగ్గర 30 ఉందంటున్నాడు, ఆటోమేటిక్గా డి దగ్గర 60 ఉంటుంది. సో సైన్ 60 అంటే ఏమవుతుంది, √3/2 అవుతుంది. -1/3 ఉంది, క్రాస్ మల్టిప్లై చేస్తే మిగిలేది ఏంటంటే 3√3 -2/2 ఇంటూ 3 6 మిగులుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే 3√3 -2/6 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75. Triangle DEF is the right angle at E. If cosecant D equal to 25/24, then what is the value of cos F? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే కొసీకెంట్ యొక్క ఫార్ములా ఏంటంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని అర్థం. హైపోటెనస్ 25 పార్ట్స్ ఉంది, ఆపోజిట్ సైడ్ 24 పార్ట్స్ ఉంది. మనల్ని కనుక్కోమంటుంది కాస్ గురించి. సో కాస్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని రాయాలి. హైపోటెనస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 25 పార్ట్స్ ఉంది. సో ఆప్షన్లోకి వెళ్ళి డినామినేటర్లో 25 ఎక్కడుందో చూస్తే సరిపోతుంది. సో 25 థర్డ్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. దీనికి ఇంకా డయాగ్రామ్స్ అక్కర్లేదు, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.